ఇవాళ మధ్యాహ్నం పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో మాక్ ఓటింగ్ జరగనుంది. ఓ మాక్ ఓటింగ్ లో ఇండియా కూటమి పక్షాల ఎంపీలు పాల్గొననున్నారు. సాయంత్రం ఎన్డీఏ కూటమి పక్షాల ఎంపీల మాక్ ఓటింగ్ జరగనుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొననున్నారు. ఇక మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలవనున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు శనివారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అదే రోజు రాత్రి సిట్ హైకోర్టులో అత్యవసరంగా ఇంటి వద్ద విచారణ కోసం పిటిషన్లు దాఖలు చేసింది. సిఐడి అభ్యర్థనను హైకోర్టు రిజిస్ట్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత బెంచ్ ను సోమవారం విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక సిఐడి దాఖలు చేసిన అభియోగ పత్రం, అనుబంధ అభియోగ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయనే భావనతో ఏసీబీ కోర్టు పొరపాటున నిందితులకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని సిఐడి తెలిపింది. నేర ఘటనకు సంబంధించిన కోర్టు ముందున్న ఆధారాలను పరిగణలోకి తీసుకోవడంలో ఏసీబీ కోర్టు విఫలమైందని చెప్పింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోలేదని, నేరానికి సంబంధించిన మొత్తం సొమ్మును రాబట్టలేదనే కారణంతో నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదని సిఐడి వాదించింది. ఇక ఈ అంశాల్ని దృష్ట్యా ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, వాటి అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సిఐడి హైకోర్టును అభ్యర్థించింది. హైదరాబాద్ మహానగర దాహర్తిని తీర్చేందుకు మరో కీలక అడుగు పడనుంది. 2030 సంవత్సరం నాటికి నగరానికి తాగునీరు అందించేందుకు వీలుగా మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో చేయనున్న ఈ ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 20 టీఎంసీల్లో 17.50 టీఎంసీలను తాగునీటి కోసం ఉపయోగించనుండగా మిగతా వాటిని నీటిని మూసి పునర్జీవానికి ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యూనిటీ విధానంలో చేపట్టనున్నట్లు సమాచారం. ఇక నిధుల్లో 60% అంటే 4,416 కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థలు వ్యయం చేయనుండగా మిగిలిన 40% 2,944 కోట్ల రూపాయలు జలమండలికి సమకూర్చనుంది. ఇక ఈ మొత్తాన్ని జలమండలి హడ్కో రుణంగా తీసుకుంటుంది. నిర్మాణంతో పాటు 10 ఏళ్లు నిర్మాణ సంస్థే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్కు రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా అవుతుండగా గోదావరి ఫేజ్ 2
3లతో మరో 307 ఎంజీడీలు అందుబాటులోకి రానున్నాయని జలవనరుల అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. హైదరాబాద్ భాగ్యనగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కేంద్ర విభాగంలో సంబంధించినటువంటి విషయాలకు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక విషయాలలో కూడా చూసుకున్నట్లయితే నేడు మూసి పునర్ పనులను ప్రారంభించనున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సంబంధించి పూర్తి స్థాయిలో స్కీమ్ ను శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి 7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం కూడా చేయడం జరిగింది. మూసి పునర్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులలో మంచినీటితో నింపేలా పథకాలను సంబంధించిన డిజైన్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు పూర్తిగా చూసుకున్నట్లయితే నేడు మూసి పునర్విభజన సంబంధించిన పనులకు సంబంధించి గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అయితే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన శాఖాపరమైనటువంటి అంటే ఎస్టిమేషన్స్ కానీ సంబంధించినటువంటి విధానాలన్నీ పూర్తి చేయడం జరిగింది. తదితర ప్రాంతాలు అంటే హైదరాబాద్ భాగ్యనగర్ వాసులకు వాటర్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ ముందస్తు కానీ సమ్మర్ లో కానీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక విషయాలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వ పరంగా తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు కూడా 7,360 కోట్ల వ్యయంతో రెండో ప్రాజెక్టు పూర్తి చేయాలనే నిర్ణయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హిమాయత్ సాగర్ తో పాటు మూసి పునర్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్ లో కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఈ పథకంలో వర్తిస్తట్టు కూడా చేయడం జరిగింది. ఇది నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మూసి పునర్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులలో మంచినీటి సంబంధించిన నింపేలా పథకాన్ని రూపొందించినట్లు కూడా తెలుస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఓ యూనివర్సిటీలో లా స్టూడెంట్ పై 60 సెకండ్లలో 30 చెంపదెబ్బలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలి సమస్య ఉన్న విద్యార్థిని పట్టుకుని అలా దాడి చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు విమర్శించారు. కారణం ఏదైనా మరీ ఇంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమా అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారిని సమాచారం అందించగా ఇదొక ప్రైవేట్ హాస్టల్లో జరిగిన సంఘటన. స్కూల్లో జరిగితేనే తమ పరిధిలోకి వస్తుందని, ఈ కేసుకు మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి కారణంగా మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో రష్యా తాజాగా ఒక సానుకూల వార్త ప్రకటించింది. క్యాన్సర్పై పోరాడే ఎంట్రోమిక్స్ అనే mRNA ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో 100% సక్సెస్ అయిందని ఆర్టీ ఇండియా తెలిపింది. ఈ వ్యాక్సిన్ పెద్ద కణితులను గణనీయంగా తగ్గించడమే కాక క్యాన్సర్ కారణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తుందని తెలిపింది.
ప్రజలకు అందుబాటులోకి వచ్చే ముందు ఇది రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి తుది ఆమోదం పొందాలని అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన అదే అత్యాధునిక ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఈ వ్యాక్సిన్లో ఉపయోగించబడింది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో పోలిస్తే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కోసం వ్యాక్సిన్ ప్రత్యేకంగా రూపొందించబడిందని అధికారులు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ లో 100% సక్సెస్ సాధించడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు చూపడం లేదని ఈ వ్యాక్సిన్ ను రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఎంగెల్హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో రష్యన్ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్ అభివృద్ధి చేసిందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి పొందగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నాయని, ఎంట్రోమిక్స్ విజయవంతంగా పనిచేసే ఆంకాలజీ రంగంలో కొత్త దశ ప్రారంభం లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు వెల్లడించారు.